మరికొన్ని గంటల్లో తీరాన్ని దాటనున్న తీవ్ర వాయుగుండం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలికి తూర్పు ఈశాన్యంగా 130 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. శుక్రవారం ఉదయానికి శ్రీలంక తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం అనగా నవంబర్ 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంట కరైకాల్ మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.